ఇది ఇంపార్టెంట్ అయిన విషయం. ఎగ్జాక్ట్‌గా బిజినెస్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అట్లా అర్థం చేసుకున్నారా? డైరెక్ట్ సెల్లింగ్‌ని అర్థం చేసుకోవాల్సిన కోణంలో అర్థం చేసుకున్నారా? లేకపోతే గతంలో ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటున్నారో, దాన్నే ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడిలే ఆహ్, మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నారా? చర్విత చరవణం అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. హ్మ్. అలా కాకుండా ఇండస్ వివాని ఒక ప్రత్యేకంగా దాన్ని మీరు భావిస్తున్నారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇవన్నీ మీకు తెలియకుండానే ఇండస్ వివా టెస్ట్ చేస్తూ ఉంటుంది. హ్మ్. మీకు నేను మొదట ర్యాంకా లేకపోతే ఇన్‌కమా అంటే, నేను ఇన్‌కమ్ అనే దానికి నేను ఫస్ట్ ఓటేస్తాను. ర్యాంక్ ప్రధానమా? ఇన్‌కమ్ ప్రధానమా అంటే, ఎవ్రీ వీక్ వచ్చేటువంటి ఇన్‌కమే ప్రధానం. ఎవ్రీ వీక్ వచ్చేటువంటి ఇన్‌కమే ప్రధానం. అట్ ద సేమ్ టైము ఆ ఇన్‌కమ్ అనే దాన్ని మనం ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేసుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తామో, అది మీ ర్యాంక్‌కి కారణమవుతది. అదే డూప్లికేషన్‌కి కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ వారం మీకు రూ. 1000 వచ్చింది. ఎలా వచ్చుంటుంది? ఏదో ఒక పని చేయడం వల్ల వచ్చుంటుంది. ఆ పనిని మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే అంటే ఎవరిని అబ్జర్వ్ చేస్తే పనిని అబ్జర్వ్ చేసినట్టు? మన సీనియర్‌ని అబ్జర్వ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేసినట్టు. ఓకే. సో, సీనియర్‌ని మనం ఎంతగా అబ్జర్వ్ చేస్తుంటే మనలో స్కిల్ అంతా డెవలప్ అవుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్ మీరు డ్రీమర్స్. మీరందరూ కూడా ఒక మంచి డ్రీమర్. హ్మ్. ఇండస్ వివాలో ఈ ర్యాంక్‌ని సాధించాలి అని డ్రీమర్. ఈ డ్రీమింగ్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనంటే మీకు అబ్జర్వేషన్ పవర్ అనేది చాలా ఉండాలి. మీ ఎగ్జిక్యూటివ్‌ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తను కౌన్సెలింగ్ చేసేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? నేను కౌన్సెలింగ్ చేసేటప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కేవలం నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో వాళ్ళతోటి సార్ ఎలా కౌన్సెలింగ్ చేస్తున్నారు అనేది వినడానికే కూర్చునేవాళ్ళు ఎగ్జిక్యూటివ్స్. నేను నా యొక్క వీవైటీస్‌ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాను? నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను? వాళ్ళ మనసులో ఉన్నటువంటి క్వెషన్స్‌కి నేను ఏ విధంగా క్లారిటీ ఇస్తున్నాను అనేది నా యొక్క ఎగ్జిక్యూటివ్స్ బాగా గమనిస్తారు. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేయవలసిందేంటంటే, ఆ పల్స్ గురించి చెప్పేటప్పుడు, ఆ కాఫీ గురించి చెప్పేటప్పుడు, మన కంపెనీ గురించి చెప్పేటప్పుడు, ఆ ఎగ్జిక్యూటివ్ యొక్క ప్రెజెంటేషన్ ఎలా ఉంది? మాట్లాడేటువంటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? దీన్ని మీరు గమనించాలి. ఓకే. ఈ లీడర్‌షిప్‌ని మన యొక్క కంపెన్సేషన్ ప్లాన్ 500 కోరుకుంటుంటది. 500 అనే ర్యాంక్ రావడము, టచ్ చేయడము ఒక వాళ్ళ యొక్క కెపాసిటీని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క పవర్‌ని చూపిస్తూ ఉంటుంది. అది అంత ఈజీ ఏమీ కాదు. అది ఈజీ ఏమీ కాదు. మరి దానికి సెలెక్ట్ అవ్వాలనంటే ఫస్ట్ సి1. సి1 అంటే ఏంటి అనంటే, మనకెంత క్లారిటీ ఉందనేది చెక్ చేస్తూ ఉంటుంది. ఇండస్ వివా దేన్ని చెక్ చేస్తూ ఉంటుంది? మీ యొక్క క్లారిటీ ఎంత ఉంది అనేది. ఇది ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటుంది. ఏ విషయాల్లో క్లారిటీ ఉండాలి? ఏ విషయాల్లో? మీకు కన్‌ఫ్యూజ్ ఎందులో ఉంటే అందులో క్లారిటీ ఉండాలి. వెంకటలక్ష్మి గారు. మీకెక్కడ కన్‌ఫ్యూజ్ ఉంటే అందులో క్లారిటీ ఉండాలి. హ్మ్. కన్‌ఫ్యూజ్ అంటే కొంచెము ఆహ్, అక్కడ ఏం చేయాలో తెలియకపోవడము, ఎలా ఆలోచించాలో తెలియకపోవడము, కొన్ని ప్రశ్నలకి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చే ప్రశ్నలకి ఆన్సర్ తెలియకపోవడము, ఇలా కొంత ఆహ్, ఉంటుంది. క్లారిటీ మిస్ అవుతుంది. కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. దానికి ఆన్సర్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క క్లారిటీ మనం తీసుకోవాలి. ఒక్కోసారి నా ప్రోగ్రామ్‌లో గూడా మీకు ఆ క్లారిటీ వస్తుంది గదా! అవునా? క్లారిటీ వస్తూ ఉంటుంది. హ్మ్. ఆ క్లారిటీ ఇప్పుడు
డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి, దానికి సంబంధించిన క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ అవసరం. ట్రెడిషనల్ బిజినెస్, అక్కడ అనంతలక్ష్మి గారు ఉన్నారు, తను ట్రెడిషనల్ బిజినెస్ చేస్తుంటుంది. తనకు ఉన్నటువంటి ఆ బిజినెస్ కి ఈ బిజినెస్ కి తేడా ఏంటి, మన బిజినెస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. కొంతమందికి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని అంటే, మరి ఎంతమందికి ఒకే ప్రొడక్ట్ కొంటే ఇంతమందికి కమిషన్ ఎలా వస్తుంది అనేటువంటిది కూడా వస్తుంటుంది. కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఇంతమందికి కమిషన్ ఎట్లా వస్తుంది, కాస్ట్ ఎక్కువ పెట్టి కమిషన్ తీసుకుంటున్నారా. కొన్ని కంపెనీలు అదే పని చేస్తాయి. ఇది కూడా కన్ఫ్యూషన్ ఉంటుంది. వీటన్నిటికీ మీకు క్లారిటీ వచ్చేది ఎగ్జిక్యూటివ్ దగ్గర వస్తుంది, వేరే వాళ్ళని అడిగితే రాదు. ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ని అడిగితేనే వస్తుంది. ఈ క్లారిటీ లేకుండా మీరు ఎంత ర్యాంకు గురించి ట్రై చేస్తున్నా, లేకపోతే మనసులో అనేక కన్ఫ్యూజన్స్ పెట్టుకొని చేస్తున్నా సరే, మీరు దాంట్లో ముందుకి వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా ఈ గట్టు మీద కాకపోతే ఇంకో గట్టు మీద అడ్డొస్తుంది. ఏ గట్టు? 1000 అనే గట్టు ఉందిగా, అక్కడ వస్తుంది. ఎంత క్లారిటీ వస్తుంటే, అందుకే మనం ప్రోగ్రామ్స్కి రావడం వల్ల క్లారిటీ బాగా వస్తుంది. ఇన్కమ్ కావాల్సిందే, అందరికీ ఇన్కమ్ కావాలి, టీం కావాలి. స్టార్ 1000కి మంచి టీం వస్తుంది, నో ప్రాబ్లం. కానీ C1 అనే టెస్ట్ లో మనం పాస్ అవ్వాలి. అందరూ జాగ్రత్తగా వింటున్నారా? డ్రీమర్స్ అయితే ఖచ్చితంగా నేను ఆ ర్యాంకు కోసమే ఎదురు చూస్తున్నాను అన్న వాళ్ళకి మన యొక్క ఇండస్ట్రీ తెలియకుండానే పెట్టే టెస్టుల గురించి తెలియాలి మీకు. అమ్మో, అది ఖచ్చితంగా టెస్టులు పెడుతుంది, ఉట్టిగానే నెక్స్ట్ ర్యాంక్కి ఇవ్వదు. క్లారిటీ అనేది మనకి ఏ విషయం, అసలు వెల్నెస్ అంటే మీకు క్లారిటీ ఎంతవరకు ఉంది? వెల్నెస్ అనగానే ఏం చెప్తారు? ఇట్లా టక్ మన నోటి నుంచి ఏమొస్తుంది ఎవరైనా, ఇవన్నీ వెల్నెస్ ప్రొడక్ట్లు అండి అని అంటారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? వాళ్ళు వెల్నెస్ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? గీతాంజలి గారు ఏమంటారు మీరు? చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయండి. గణేష్ గారు చిన్న చిన్న టెస్ట్లే, కానీ ఇండస్ట్రీ ఆ ర్యాంక్ మాత్రం వచ్చిందంటే మీ టీం అంతా ఇన్స్పైర్ అవుతారు. మీ టీం అంతా ఇన్స్పైర్ అవుతారు. ఆ మేడంకి 500 ర్యాంక్ వచ్చేసిందా, 1000 ర్యాంక్ వచ్చేసిందా అని, ఎంత గొప్పగా ఉంటుందో. మేడం ఇమ్యూనిటీ అంటాం సార్. అంతే, ఇమ్యూనిటీ. వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ, అంతే. ఇంకా వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటే ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్. దీని గురించి మనం చెప్పాలి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అని చెప్పాలి. మీరు వెల్నెస్ గురించి ఎంత క్లారిటీ తోటి ఉన్నారు? ఇల్నెస్ కి వెల్నెస్ కి తెలుసా? ఒకవేళ హెల్త్ కోసము వాళ్ళు కొంతమంది వస్తారు, ముందే హెల్త్ కోసం వస్తారు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం పోతుందా అని అడుగుతారు. మాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, వెయిట్ లాస్ ప్రాబ్లం ఉంది, అది ఇప్పుడు పోతుందా అని అడుగుతారు. అప్పుడు ఎలా సమాధానం చెప్పాలి? మీరు ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళు అడుగుతారు. దానికి ఆన్సర్ ఇమ్మీడియట్ గా చెప్తారా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ని అడిగి చెప్తారా? అక్కడ మీకు చాలా అవసరం ఈ పాయింట్. లేకుంటే ముందే మీరు ఒక కాఫీని పరిచయం చేసేటప్పుడు షుగర్కి మందు ఉంది అనుకుంటూ స్టార్ట్ చేస్తారా? ఈ సంవత్సరము మీరందరూ కూడా అలవాటు చేసుకోవాల్సినది ఏంటంటే, 250 అని అంటే 250నే, 500 అని అంటే 500, 1000 అని అంటే 1000 అంతే ఈ సంవత్సరం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఎవరైనా సరే మీ రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యేంత వరకు మీరు ఎగ్జిక్యూటివ్కే కాల్ చేయాలి, ఎగ్జిక్యూటివ్ తోటే మాట్లాడాలి, అంతే. మధ్యలో
ఇంకెవరితోటి ఎటువంటిది ఇంట్లో వర్క్ చూసుకోవడం, ఎగ్జిక్యూటివ్ తోటి ఏమన్నా ప్రజెంటేషన్స్ ఉంటే చేయించుకోవడం, 500 అవ్వడం. ఇంతే. ఇంకా మధ్యలో ఇంకేమి మాటలు ఏమీ లేవు. మీ శక్తి వేస్ట్ అవ్వకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. ఏంటంటే ప్రజల వద్దకే పాలన. బాగుందా ఇది కాన్సెప్ట్? ఇంకేం మధ్యలో ఎలా ఉన్నారు, బాగున్నారా, వస్తుందంటారా ర్యాంకు, ఇట్లాంటి జాతకాలు చెప్పించుకోవడం, మాట్లాడడం అసలు లేదు. ఇక డైరెక్ట్ ఒకటి ఎగ్జిక్యూటివ్ తోటి మాట్లాడడం, ప్రజెంటేషన్లో ఉంటే చేయించుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, అంతే. ఇక వేరే వ్యక్తులతోటి ఎవరితోటి మాట్లాడేది ఎవరు లేరు. ఇక ఒకరు ఫాలో అప్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ ఫాలో అప్ చేస్తారు. మన టైం వేస్ట్ కావద్దు. సరేనా డియర్ ఫ్రెండ్స్? మనకు చేయాలనుకున్నది చేస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. దానికి రిజల్ట్ తర్వాత సంగతి. దాంట్లో చేయాల్సిన దాంట్లో తప్పకుండా చేయాల్సింది వేరే వాళ్ళకి వెల్నెస్ గురించి తెలియచేయడం. దీన్ని సంకల్పంగా పెట్టుకోండి. మీరు పెట్టుకోవాల్సింది సంకల్పంగా పెట్టుకోండి. నేను ప్రతిరోజు కనీసం 2-3 సరే వెల్నెస్ గురించి తెలియజేస్తాను. ఇది పెట్టుకోండి. వెల్నెస్ గురించి ఈరోజు ఒక్కరోజు వెంటనే నేనేమి చెప్పేయట్లేదు. మనకి ఇంకా అవసరమైతే 2 రోజులకు ఒకసారైనా ఎడ్యుకేషన్ మస్ట్. రాబర్ట్ కియోసకి గారు కూడా నేను ప్రొడక్ట్లు, ఇన్కమ్ ప్లాన్ ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ ఆ కంపెనీలో ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఉందా లేదా. నేను అసలు నెట్వర్క్ మార్కెటింగ్ని ఇష్టపడేదే ఇగో ఈ యొక్క ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్కి. మనిషిని ఎంపవర్మెంట్ వైపుకు తీసుకెళ్లేటువంటి సిస్టమే ఉండాలి అనేటువంటిది. మీ ప్రవర్తనలో మార్పు వస్తుందంటే మీరు మంచి ఎడ్యుకేషన్లో ఉన్నట్టు గుర్తుపెట్టండి. మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, మీ ఆలోచించే విధానం మారుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి వెల్నెస్ అంటే ఇమ్యూనిటీ, అట్ ద సేమ్ టైము వెల్నెస్ అంటే డైట్ ప్లాన్. ఇది కూడా పెట్టుకోండి, డైట్ ప్లాన్. వెల్నెస్ అంటే డైట్ ప్లాన్. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు వెల్నెస్ని స్టడీ చేయడం అసలు జీర్ణం చేసుకుంటున్నారా అనేది నన్ను కొద్దిసేపు చెప్పనీయండి. ఇది విషయం. మీరు వెల్గా ఉండడం చాలా కాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి ర్యాంక్ ఏంటండి? ఓన్లీ 250లే, నో స్టార్స్. డౌట్ఫుల్ అదే తీసుకుంటలేదు సార్, నేను డౌట్ఫుల్ గా ఉంది అనేది. స్టార్ మన షరీఫ్ సార్ అమానుల్లా వాళ్ళు. షరీఫ్ సార్ ఎగ్జిక్యూటివ్స్ కి షరీఫ్ సార్ వచ్చారా ఈరోజు? వచ్చారు సార్. షరీఫ్ చెప్పండి. దగ్గరలో ఉన్నాడు సార్, సెకండ్ ర్యాంక్ లో ఉన్నాడు. దగ్గర దూరం నో సెకండ్ దగ్గరలో ఉన్నాడు. కంప్లీట్ అసలు నో సానుభూతి. గ్రూప్ లో టైప్ చేసి పెట్టినా సార్ అది. అది అందుకనే మనము ఇది స్ట్రిక్ట్ గా దీన్ని ఫాలో అయిపోవడం అంటే. అమల సార్ పంపించాడు సార్ లింక్ ఆయనకు. నో ప్రాబ్లం. కానీ అందరికి ఇప్పటి నుంచి స్టార్టింగ్ కాబట్టి 250 అంటే 250నే, 500 అంటే 500. ఒకసారి డిఫరెన్స్ వెల్నెస్ ని మీరు స్టడీ చేస్తున్నారా? స్టడీ చేయాలంటే నేను వెల్నెస్ అనే గ్రూప్ లో మీకు చక్కటి లింక్స్ ఇప్పటి నుంచి నేను పెడుతూ ఉంటాను. వెల్నెస్ లో మీరు ఒక గ్రిప్ తెచ్చుకోవాలంటే 3 మీద మీకు బాగా స్టడీ చేయాలి. వాత, పిత్త, కఫ. వాత, పిత్త, కఫ, ఈ 3 స్టడీ చేయాలి. చిన్నప్పటి నుంచి ఒకవేళ మీరు మరి డిగ్రీలో, ఇంటర్లో ఎట్లా చదివారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పుస్తకాలు ఓపెన్ చేయాల్సిందే. వాత, పిత్త, కఫ. ఖాళీ ఉన్నప్పుడల్లా దాన్ని స్టడీ చేయండి, అప్లై చేసుకోండి.
ఎట్ ద సేమ్ టైం అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది మీరే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టు, ఆ ఛానల్లో మీరు ఒకవేళ ప్రోగ్రామ్ చేయాలంటే మీరు ఎంత స్టడీ చేస్తారో అలా స్టడీ చేసుకోండి. సరేనా? ఎవరైతే పూర్తిగా దాంట్లో నిమగ్నులు అవుతారో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు. ఈ వెల్‌నెస్ క్లారిటీ ఉందా లేదా అనేది మీకు తెలియకుండానే ఇండస్‌వివో చెక్ చేస్తుంది. మీరు నా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు. ఈ వెల్‌నెస్ మీద ఉన్న క్లారిటీయే నన్ను ఈ రకంగా ఇంత ముందుకు తీసుకెళ్తుంది. నా సక్సెస్‌కి కారణం వెల్‌నెస్ క్లారిటీ. మిగతా బిజినెస్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకు అసలకి చాలా లెస్. మీకు తెలుసో లేదో ద బెట్వీన్ డిఫరెన్స్ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అని నేను గూగుల్‌లో టైప్ చేసి తెలుసుకున్నాను. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్‌కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టా కాదా అనేది గూగుల్‌లో చూసుకొని నేను రీసెర్చ్ చేసుకున్నాను అన్నీ గూడా. బిజినెస్ గురించి నాకు తెలీదు. కానీ వెల్‌నెస్ గురించి తెలుసు. పవర్‌ఫుల్‌గా తెలుసు. మామూలుగా కాదు. అందుకనే నేను గుర్తుపట్టాను ఈ కంపెనీని. ఇది చాలా గోయింగ్ టు క్రియేట్ రాక్ అని. కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది. నేనేదో ఒక నోని లాగా ఒక అలోవెరా జ్యూస్ లాగా అట్లా ఉపయోగపడుతుందేమో అనుకున్నా గానీ, సైన్స్ గూడా ఇందులో ఇంత డెప్త్ ఉందని, ఆర్&డి గురించి పవర్ నాకు తర్వాత అర్థమైంది. అల్లోపతికి చెక్ పెడుతుందని నేను అనుకోలే అంతగా. సో, ఇది. ఈ సప్లిమెంట్స్‌కి డైట్ ప్లాన్ గనక మీ వెల్‌నెస్ నాలెడ్జ్ గనక అప్లై అయిందంటే, మీరు ఇందులో నేను మిమ్మల్ని 500 అని అంటున్నాను గానీ, నా ఉద్దేశ్యం అంతా రూబీ ఉంది. అందుకనే రూబీ వరకు ఇంకా నో మాటలు, నో చర్చలు. డైరెక్ట్ రూట్ హైవే. మీ 2.5 లాక్ కంప్లీట్ అవ్వాలి. మీ స్టార్స్ మీరు క్రియేట్ మీ 2.5 లాక్ మీరు గుర్తుపెట్టుకోండి. నాకు 2.5 లక్షలు ఇందులో సంపాదించాలి. అప్పటిదాకా నో నెగెటివ్. అన్ని పాజిటివ్ లెర్నింగే. లెర్నింగ్, లెర్నింగ్, లెర్నింగ్. 2.5 లక్షలు పూర్తవ్వాలి అని. ఒక చాంపియన్ కప్ అని మనము ఫిబ్రవరి 23 మనం డిసైడ్ అనుకుంటున్నాము స్టార్ సెలబ్రేషన్. నేను ఒక కాంటెస్ట్ చెప్తాను. ఆ కాంటెస్ట్‌లో మీరు మీ యొక్క ఫ్యామిలీ మీరు సింగిల్‌గా వచ్చినా, లేకపోతే ఫ్యామిలీస్ వస్తే వైఫ్ అండ్ హస్బెండ్‌కి రికగ్నైజేషన్ ఆన్ స్టేజ్ సెపరేట్‌గా ఒక చాంపియన్ కప్ అనేది ఇవ్వడం జరుగుతది. బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు. అది నేను తర్వాత లాస్ట్‌లో చెప్తాను ఇప్పుడు. సో, ఇక్కడ మనం ఇప్పుడు ఏ టాపిక్ దగ్గర ఉన్నాం? వెల్‌నెస్ అనే టాపిక్ దగ్గర. మీరు 2.5 లక్షలు పూర్తవ్వడమే కాదు, రూబీ పూర్తి అవ్వాలి అంటే ఉండాల్సినటువంటి ఏ సాఫ్ట్‌వేర్ ఉండాలి? ఏ సాఫ్ట్‌వేర్ ఉండాలి? ఫస్ట్ క్లారిటీ, వెల్‌నెస్ క్లారిటీ. నేను చూడండి నేను వినడమే కాదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసినా అంటే నా జీవితంలో మొట్టమొదటిది ఈ మేడమ్ వీడియోకే. నేనెప్పుడు అంత ఈజీగా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయలే. ఇది విందాం. రైట్? అందరూ ఒకసారి థంబ్ ఇవ్వండి. ఈ వెల్‌నెస్ క్లారిటీ మీరు చూడండి. వెల్‌నెస్ క్లారిటీ. అసలు బిజినెస్ కోసం కాకున్నా ప్రతి పేరెంట్‌కి ఉండాల్సిన క్లారిటీ. మన అదృష్టం ఏందంటే అదే మన బిజినెస్ అండి. మన అదృష్టం. ఆరోగ్యానికి రెండే కారణాలు. ఒకటి మనం తినే తిళ్ళు, దానికి రెండే కారణాలు. ఒకటి అది కట్ అవుతుంది. మన అనారోగ్యానికి రెండే కారణాలు. మనం తినే తిళ్ళు, రెండోది మనం తినే పద్ధతి. అసలు ఆహారంలో మంచి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. రైట్ ఫ్రమ్ టెక్నాలజీ నుంచి స్పేస్ రీసెర్చ్ వరకు. ఎందుకో తెలియదు, ఆహార విషయంలో మాత్రం మనం చాలా వెనకబడిపోయాం. హలో, నేను మీ పావ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఒక న్యూట్రిషనిస్ట్గా నేను మీకు ఈరోజు ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పట్లేదు, కానీ అసలు ఎలా తినాలి, తినే పద్ధతి గురించి చెప్పబోతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి 3 సూత్రాలు. 1 ఎలా తినాలి, 2 ఎప్పుడు తినాలి, 3 ఎంత తినాలి. ఎలా తినాలని దాని గురించి చూసుకుంటే, ఇప్పుడున్న బిజీ వరల్డ్లో ఎప్పుడు పడితే అప్పుడు హరీబరీగా తినేస్తూ ఉంటారు. ఇది మీ ఎగ్జిక్యూటివ్స్ చెప్తారు, బట్ మీకు ఐడియా ఉండాలి. చాలా కాన్సంట్రేట్‌గా వినండి. ఓకే. తను చెప్తున్నటువంటి మైండ్‌లో లేకపోతే నోట్స్‌లో అయినా నోట్ చేసుకోండి. ఇది ఆ డైట్ ప్లాన్ చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
ఇప్పుడు హెల్త్ అనేది అందరికి పెద్ద టాస్క్ అది. హెల్త్ అనేది. మన సప్లిమెంట్స్ సక్సెస్ కావాలంటే సపోర్టెడ్‌గా డైట్ ప్లాన్ అనేది ఉండాలి. ఆహారం మీద అవగాహన అవసరం. ఇది వినండి. మీరు సక్సెస్ అవుతారు. ల్యాప్టాప్ చూస్తూనో ఏదో ఫోన్ చూస్తూనో, కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడన్నా మనం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కనీసం 15-20 నిమిషాలు కూర్చుని తినాలి. ఇంకొకటి ఏంటంటే బాగా నమిలి తినాలి. మనం ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత కనీసం 15-20 సార్లు అన్నా బాగా నమిలి తినాలి. ఒకవేళ అలా 15-20 సార్లు లెక్క పెట్టుకోలేకపోతే కనీసం అది ద్రవ పదార్థం అంటే లిక్విడ్ అయ్యేంత వరకు నమిలి బాగా తినాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన పొట్ట మీద భారం పడదు, అంటే మన సగం డైజెషన్ నోట్లోనే జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం సరిగ్గా నమిలి తినకపోవడం వలన అది కచ్చబచ్చగా ఉంటుంది. ఆ పార్టికల్స్ మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్గా చేయడానికి స్టమక్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఆ ఫుడ్ మన కడుపులో ఎక్కువసేపు ఉండడం వలన అది బాగా పులిసి మనకి పులితెనుపులని, గ్యాస్ ఫార్మేషన్ అని, కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఆహారాన్ని బాగా నమిలి తినాలనేది మొదటి సూత్రం. ఒక 2 రోజులు మీరు ఒకసారి భోజనం దగ్గరకు వచ్చిన తర్వాత కనీసం 15-20 నిమిషాలు కూర్చుని బాగా నమిలి తిని చూడండి, మీకే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంకొకటి, పూర్వకాలంలో మనం కింద కూర్చుని తినేవాళ్ళం, తర్వాత పేట ఎక్కాము, తర్వాత డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు అందరూ బొఫే సిస్టంలో నించుని తింటున్నారు. ఇది మనం యాక్చువల్లీ డెవలప్మెంట్ అనుకోవచ్చు, కానీ ఇది డెవలప్మెంట్ కాదు. మన అనారోగ్యానికి, డిసీజెస్కి ఇది డెవలప్మెంట్ లాంటిది. మనం కింద కూర్చుని తినడం వల్ల ఇంకో లాభం ఏంటంటే మనం ఒక ముద్ద తినడానికి వంగినప్పుడు మన పొట్ట దగ్గర కొంచెం ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఏంటంటే మనం ఎంత తినాలి, సరిపోయిందా లేదా అని బాడీ రెగ్యులేట్ చేస్తుంది. ఇంకో విషయం, మనం కింద కూర్చుని తినడం వల్ల మనం క్రాస్ లెగ్స్లో కూర్చుంటాం, అంటే మటం వేసుకొని కూర్చుంటాం. సో దీనివల్ల ఆ కాళ్ళ మీద ప్రెషర్ పడి మన పొట్ట మీద ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దీనివలన మన పొట్టలో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఇంకొక సూత్రం ఏంటంటే ఎప్పుడు తినాలి. ఇప్పుడు జనాలకి అసలు టైమే ఉండట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు హరీబరీగా. కానీ మనం ఒక ఆహారం తిన్న తర్వాత కనీసం 3-4 గంటల వరకు ఏమీ తినకూడదు. దానికి పూర్తిగా డైజెషన్ అవ్వడానికి టైం ఇవ్వాలి. కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఏదైనా ఆఫర్ చేస్తే ఏదన్నా ఉంటే అది మనం తినేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే సగం ఉడుకుతున్న అన్నంలో మళ్ళీ కొత్త బియ్యం వేసి ఉడికిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, సగం ఉడికి సగం ఉడక్క. దీనివల్ల ఏమవుతుందంటే మన కడుపులో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. అంటే సగం ఆల్రెడీ అరిగిన ఆహారంలో మళ్ళీ కొత్త ఆహారం వేయడం వల్ల అది పొట్టలో ఎక్కువసేపు ఉండి పులిసి పులితెనుపులని, ఇండైజెషన్ అని, గ్యాస్ అని ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అందుకని ఎప్పుడన్నా తిన్న తర్వాత కనీసం 3-4 గంటలు గ్యాప్ ఇచ్చి తర్వాత వేరే స్నాక్స్ కానీ ఆహారం కానీ తినడానికి ట్రై చేయండి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే డిన్నర్ ఎప్పుడు కూడా త్వరగా ముగించడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎంప్లాయీస్ అయితే కొంచెం లేట్ అవుతుంది, బట్ మీరు ఎంత లేట్ చేస్తూ ఉంటారో ఫుడ్ని కూడా అంత లైట్ చేస్తూ ఉండండి. దీనివల్ల డైజెషన్, అరుగుదల చాలా బాగుంటుంది. ఈ ఆరోగ్య సూత్రాల్లో ఆఖరిది మరియు ముఖ్యమైనది ఎంత తినాలి. ఈ ఎంత తినాలి అనే దాంట్లో ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ఒక కంచంలో కానీ ప్లేట్లో కానీ ఆహారం తీసుకుంటే దాన్ని 3 భాగాలుగా చేయండి. 1 సగం, 2 పావు వంతులు. ఈ సగంలో వెజిటబుల్స్ కానీ సాలెడ్స్ కానీ, అంటే సగం వంతు మొత్తం కాయగూరలతో నిండి ఉండాలి. ఇంకో దాంట్లో పెరుగు కానీ దాల్ కానీ అంటే ప్రోటీన్స్ ఉండాలి. ఇంకొక పావులో మీ కార్బోహైడ్రేట్స్ అంటే చపాతీలు కానీ లేదా అన్నం కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో దీన్ని మంచి ప్లేటింగ్ కాన్సెప్ట్ అంటారు. మనం యూజువల్గా చూసుకున్నట్టయితే ఒక ప్లేట్లో ఫస్ట్ రైస్ పెట్టుకుంటాం, ఎక్కువ రైస్ పెట్టుకుంటాం, అంటే హాఫ్ కన్నా ఎక్కువ రైస్ వడ్డించుకుంటాం. తర్వాత ఏ మూలో ఒక చివర కొంచెం కూర వేసుకుంటాం. కానీ అది మంచి పద్ధతి కాదు. ఈసారి నుంచి ఏం చేస్తారంటే ప్లేట్లో ఫస్ట్ కూర పెట్టుకోండి, హాఫ్ ఆఫ్ ఇట్, ఎంత ఉంటే అంత కూర పెట్టుకోండి. మీ కూర ఎంత ఉందో అందులో సగం మీరు రైస్ వడ్డించుకోండి. సో దీనివల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గుతుంది, కాయగూరలు అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఒక దాల్ కానీ పెరుగు కానీ పెట్టుకుంటే దట్స్ అ కంప్లీట్ మీల్ అనమాట. అసలు చూసుకుంటే మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఉంటుంది, అంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ తింటారనమాట. ఇప్పుడు వరల్డ్లో మన ఇండియానే డయాబెటీస్ క్యాపిటల్గా పరిగణించారు. అందులో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్, తక్కువ ఫిజికల్ యాక్టివిటీ. సో ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది ఫాలో అయితే మాత్రం ఏ అనారోగ్యం రాదు. సో ఈ 3 సూత్రాలు పాటించండి. 1 ఎలా తినాలి, అదే బాగా నవిలి తినాలనేది, కింద కూర్చుని తినాలనేది పాటించండి. ఇంకొకటి ఎప్పుడు తినాలి, మనకి ఆకలి వేసినప్పుడే తినండి, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా. ఒక ఆహారానికి ఇంకొక ఆహారానికి మధ్యలో అట్లీస్ట్ 3-4 గంటలు టైం ఇవ్వండి. ఇంకొకటి ఎంత తినాలనేది మనం తెలుసుకున్నాం ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్లో.
ఎలా చెప్పింది? మంచిగా విన్నారా? పర్ఫెక్ట్ అన్నమాట. హెల్త్‌కి ఇది దీన్ని ఎప్పుడు చెప్పాలి? తప్పనిసరిగా థాంక్ యూ మీట్‌లో తప్పనిసరిగా చెప్పాలి. ముఖ్యంగా. సరే, మెయిన్ ప్రెజెంటేషన్, ఫస్ట్ ప్రెజెంటేషన్‌లో ఇంత టైం ఉండకపోవచ్చు. కానీ థాంక్ యూ మీట్‌లో మాత్రం, అంటే థాంక్ యూ మీట్ ఎప్పుడు చేయాలి? ప్రొడక్ట్ వాళ్ళకి చేతికి అందింది అనగానే ఒక మంచి టైం తీసుకొని, మేడం మీకు ఇప్పుడు డైట్ ప్లాన్ చెప్తారు ఎగ్జిక్యూటివ్, దాన్ని ఎట్లా వాడాలో చెప్తారు అని చెప్పాలి. అప్పుడు ఇప్పుడు ఆ మేడం చెప్పినటువంటి ప్లేస్‌లో మీరు గనక మీరుంటే అసలు మీకు రూబీ ర్యాంక్ అనేది పెద్ద కష్టమే కాదు. ఎప్పుడు మీరు అలా చేయగలుగుతారు? మీరు ఎప్పుడు అది చెప్పగలుగుతారు? మీరు ఎప్పుడైతే పూర్తి కాన్షియస్‌గా మీ డైట్ ప్లాన్‌ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారో, మీకంటూ ఒక సొంత డైట్ ప్లాన్ ఉంటుందో మీరు దాన్ని చేయగలుగుతారు. మీ హెల్త్ కాన్షియస్ ఎప్పుడైతే మీకు పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మీరు సజెస్ట్ చేయగలుగుతుంటారు. అవునా? హ్మ్. ఇప్పుడు ఆ మేడం గారు పల్స్ గురించి చెప్పినా దానికి అందం పెరుగుతది. ఏమంటారు? పెరుగుతదా? పెరగదా? చెప్పండి. అందరూ వింటున్నారా? వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు కూడా? హ్మ్. హ్మ్. దానికి చాలా అందమొస్తది. వెల్‌నెస్‌కి సంబంధించి. మనం అందుకని మనకి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా మనిషి అయిన తర్వాత అన్నీ వస్తాయి. దాన్ని స్టడీ చేయాలి. హ్మ్. డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చినా అసలు ఎందుకొస్తది? కారణం ఏంటి? మనిషికి ఉట్టిగైతే రాదు. ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చింది. దీన్ని మీరు ఎప్పుడైతే స్టడీ చేస్తుంటారో ఒక డిగ్రీ స్టూడెంట్ లాగా, మీకు ఉట్టిగనే అట్లా వచ్చి ఎళ్ళదు 500 ర్యాంకు. మీకు రెగ్యులర్ ఇన్‌కమ్‌ని, ఒక మంచి టీమ్‌ని గూడా ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మాటలు వినండి. మీకింకా భోగ సార్, ఇప్పుడు ఈ డైట్ ప్లాన్ గురించి ఒకసారి చెప్పండి ఇంపార్టెన్స్ ఈ లోపల. ఇప్పుడు వేసిన వేడినా? ఇప్పుడు మనం యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మీరు ఒక 2 మాటలు చెబితే దానికి వాల్యూ చేకూర్చినట్టు అవుతుందా? అవదా? అవును. హ్మ్. అవుతుంది యాంటీ సార్. ఆక్సిడెంట్స్ గురించి మనం చెప్పినప్పుడు. డబ్బు సంపాదించడం. ఒకసారి మీరు చూడండి డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో గూడా సార్ ప్లే చేస్తారు ఇప్పుడు. యాంటీ ఆక్సిడెంట్స్‌ది. నేను ఎక్కడైనా సరే తప్పనిసరిగా దీన్ని ప్రెజెంట్ చేయకుండా ఉండను. వాళ్ళు కొంటా అన్నా గూడా దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్. మెయిన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇంపార్టెంట్ చాలా. టైం పడతదా సార్?